నమ్మియకు ఆడవిలో కొట్టకు నన్ను కొడతావు నీకు ఆకాశం మీద చెప్పిన మాట అబద్ధమా? నువ్వు చెప్పిన మాట నిజమా? బావగారు బావా నా మాట విను బావా, మా మాటలు నీకు వినబడటం లేదా? ఏమి మాట? భయలు పలికిన పలుకులు నిన్ను చంపుతా నిత్యమగునయ్యా మృత్యదా భయాలు పలికిన పలుకులు అంటే భయాలు పలికినటువంటి పలుకులేమో నీకెంత నిశ్చలమైన సత్యము వాక్కులు వినిపించినాయి. కాబట్టి చెల్లెలు చెప్పినటువంటి మాటలు నీకు సత్యం అనిపిస్తలేదా? ఈ భావ మాటలు నీకు సత్యం అనిపిస్తలేదా? సంవత్సరమైన పరశురాము గారు మనముడైన సాయి కుమార్ గారు మనకడగా 51 రూపాయలు మనకు బహుమానం ఇచ్చారు. మరి పరిచయ గారు ఏమి జై భవ, మరి 51 రూపాయలు జై పలుకులు పంపగించి ఆకాశవాణి చెప్పిన మాటలేమో నీకు వేదమనిపిస్తున్నాడు. మేము చెప్పిన మాటలు నీకు వేదమనిపించడం లేదా అన్నయ్య? ఆకాశవాణి మా గర్భవాసమున జన్మించు అష్టమాసురుడు ఎప్పుడు పుట్టాలి, నిన్ను ఎందుకు చంపాలి, మా కుమారునికి మేనమామను చంపాలటువంటి అవసరం ఏముంటుంది అన్నయ్య? ఎంత మాట నీవు నీ మాటలు నేను వినవాలా అన్నయ్య? నా కుమారుడు నేను ఎందుకు చంపుతాడు అన్నయ్య? నా కుమారుడు నన్ను చంపకముందు అన్నయ్య నీ గర్భము కాదు అన్నయ్య. వాడు నన్ను చంపకముందు నిన్ను నేను చంపుతుంది. ఓ అన్నయ్య, ఓ అన్నయ్య,
గారాభముగా చూసినటువంటి వాడము అన్నయ్య. నా కంటము దుర్చడానికి పూడినావి నీకు ఏమి అపకారము చేస్తాము అన్నయ్య? ఏమి అపకారము చేయలేదు. ఓ బాబాగారు, నా మాట వినవా బాబా? చాలా పాతకమ్ము కదా. చాలా పాతకమా? ఎవరికే పాతకం? మరి నేను వచ్చినప్పుడు పాతకం కదా, నీ కొడుకులను తప్పుడప్పుడు పాతకం కదా. నా ఒలమా నువ్వు వచ్చి ఆడబిడ్డ కలకల బాబాగారి కలకల తలుగుతారు. మమ్మల్ని హింసించడానికి తగుడా? అదే నాకు నీ మాట నేను ఎట్లా వింటాను రా? నేను నీ మాట నేను వింటారా? కాదు బాబాగారు, మా మాట విను. మా మాట విని వినకుండా ఓ అన్నయ్య అమ్మ వేసుకున్నటువంటి 7 వారాల నగలు నా చెల్లుకు ఉండాలి. పట్టు వస్త్రములు ఉండాలని భూమి పైన నడిస్తే నా చెల్లె పాదములు కందిపోతాయేమో అని ఎంతో ప్రేమగా మేఘ రథం పైన కూర్చుండి పెట్టి సాగనపడినటువంటి వాడివి. అంత దయగలవాడు, అంత నిర్మలమైనటువంటి హృదయుడు అన్నయ్య. ఇంత కాటక హృదయం ఎలా మారినది? ఆ
వాడుకొనుటకు వాడు నన్ను సంస్కరించు లేదు. ఓ బాబాగారు, ఇంత కోపమానసుడై ఉన్నావు తండ్రి, మా మాట నువ్వు సత్యం అనిపిస్తలేదా? మెరుగారు చీరలు అంటే పట్టు పితంబరములు చీరలు, ధనము ధాన్యము కనక భూషణములు, తల్లి వరాలటువంటి 7 వరాల నగలు నీవు సంరక్షణ కొద్ది నిండు హృదయం కొద్ది పెట్టినటువంటి కరుడవు, దయాశాలివి, గుణవంతుడవు, ధర్మాత్ముడవు. ఇంత కఠినమైన బావా ఎవరు రానికి బావా? బావా బావంటున్నావు, ఎవరు రానికి బావా? నేనా రాజాక రాత్రము మేము అదన కొల్లవాడవు నీవు బావా. రవీంద్రలోకాన్ని త్రిగదార్చడం నీకు తగునా? ఎప్పుడైతే నువ్వు ఆకాశవాణి పలికినటువంటి పలుకులకు నువ్వు ముక్తుడవై పలుకుతున్నావో, నేను ఒక మాట పలికదా, యాదవ కులాంతి చంద్రులము ఇచ్చిన మాట నువ్వు తప్పవు. ఒక్క మాట నేను పలికదా, యాదవ కుల చెప్తుంటావు, నేను ఒక్క మాట పలుకుతున్నావా? అవును. అది ఏమి మాట? ఓ బాబాగారు, నా గర్భవాసమందున కుమారుడు పుట్టినను కుమార్తె పుట్టినను నీళ్ళు చల్లక ముందు నీ ఇట్టి శిశువునైనా శిశురాలైనా తీసుకువచ్చి నీ కరవాలమ్మకు నేను బలిపెట్టడం. మమ్మల్ని ఇద్దరికి హింసంపాదన చేసే బదులు మమ్మల్ని నరికే బదులు నా కొడుకు వల్ల కదా నీకు మరణం ఉన్నది. నా కడుపున ఏ కొడుకు పుట్టిన కానీ పుట్టిన రక్తగుడ్డును వచ్చి నా కలవారముకు మాత్రము బలిస్తారా? అవును బావగారు. ఈ మాటకు నాకు సత్యమేను రాని మాట. ఓ బావా, నా మాట మీద నీకు సత్యమలేరా? ఓ బావా, అగ్ని చలువైన మెరపు అవని కృంగినా శిల జలం లింకిన పిల్లగిన నెలతకు పుట్టును కుమరుండు కుమార్తెయైనను జలము తల్లినద పిదప నీకు బలి ఇచ్చెద బావా. ఓ బావగారు, నిలతకు పుట్టు కుమారుడైన సరేను కుమార్తె అయిన సరే నీళ్లు చల్లక ముందు రక్తకుట్టును తీసుకువచ్చి నీ కష్టములకు నేను బలి ఇచ్చేదాం తప్పనిసరిగా. ఆకాశవీని సాక్షిగా, భూదేవర సాక్షిగా, నా తల్లిదండ్రి పాదముల సాక్షిగా, నా సత్యమని దేవకి సాక్షిగా, సూర్య చంద్రాదుల గతిలో తప్పినను యాదవ కుల చంద్రుడను నేను మాట తప్పను. నీకు ఇచ్చినటువంటి మాట తప్పను. ఇదిగో మాత్రం యాదవ కులాప్తి చంద్రుల పైన నిజమేనా? నిజం. నిజమైన వాడేనా? సరే సరే, మరి నీ మాట మీద అలా ఉండు. ఎప్పుడైనా నీ కడుపులో కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా నా కలవారు మాత్రము అప్ప చెప్పాలి. బావగారు, ఓ దేవకి, ఈ సత్యమైనటువంటి రాక్షసుడికి ఒక్క మాట చెప్పి మన ప్రాణము నిలుపుకున్నాము కదా. అవును. పోదాము
స్వామి కల్వడు గర్వాడుడే నీడు కల్వడు గర్వాడుడే కల్వడు గర్వా హలకటే నేడే గవి కనే తోడు కల్వడు గర్వాడుడే వారి అలుక గుణము చేత నా మెడ తెగ వేస్తానని ప్రతిజ్ఞ పూర్ణటువంటి వాడు. ఓ దేవకి నిన్ను పలికిన పలుకు నిన్ను పలికిన ఓ దేవకి నిన్ను అనగా ఆకాశమైన పలికినటువంటి పలుకులు వాడు నిశ్చలంగా శివిలోకి పెట్టి నిన్ను తెగవేయుట కూడా తోడబుట్టిన చెల్లెలని ప్రేమ లేక ప్రేమను విసిగించుకుని కఠినుండై ఉగ్రుండై నిన్ను ఖండనము చేయుటకు కరవాలకు పట్టినటువంటి ధనుజుడు. స్వామి నిన్ను అంటే ఆకాశము పలికినటువంటి పలుకులు ఇలా అంటున్నావా? చేసే శోభే వేదమునను చేసే శోభే ఆకాశవాణి ఏమి పలికినదంటే మన గర్భవాసమున జన్మించే అష్టమాసూనుడు మా కంసుని చంపుతానని ఆకాశవాణి చెప్పినాడు. మరి ఆకాశవాణి చెప్పిన విధముగా చిన్న కుమారుడు ఎప్పుడు పుడతాడు? మా అన్న నీచుడైనటువంటి కంసుని కంఠం ఎప్పుడు దుచ్చి వేస్తాడు? ఓ దేవకి నారీ జగన్నాథ సూత్రధారి అపత్కాల బాంధవుడు అడుగడుగున రక్షించినటువంటి నారాయణుడే మనకు రక్షగా ఉంటాడు కానీ తొందరపాటు మనకు తొందరపాటు అవసరం లేదంటావా స్వామి? వారాన సుతుడు మనకు ఎప్పుడు జన్మిస్తాడో కదా. మనము భవనము చేరుకున్నటువంటి వాడు భవనములో ఉందా సరే